మీ పేరు? సుమతి. ఏం చేస్తుంటారండి? కూలి పనే చేసుకుంటాం. ఇప్పుడు జగన్ గారి 5 సంవత్సరాల పరిపాలన చూశారు, మీరు ఏ విధంగా అనిపించింది మీకు? చాలా బాగా చేస్తున్నారండి. గ్యాస్ బండ్లకు రేటు పెరిగారు, పెట్రోల్ బంకులు రేటు పెరిగారు, తినే ఉప్పు కాడ నుంచి ప్రతిదీ రేటే పెరిగింది. మా కూలి మాత్రం లేదు, పంటలు పోయింది, వాటి గిట్టుబాటు రాయితీ ఏమీ లేదు. ఒక రకంగా చూస్తే అడుక్కు తినట్లేదు, అది ఒకటే తేడా. మీకు ఎలా అనిపిస్తుంది? మీకు కూడా చెప్పండి, మీ అభిప్రాయం కూడా చెప్పండి. తాగితే ఒక్కడింటికి రావట్లే, బార్కాడే పడుకుంటున్నారు, చెట్లు పెరుగుతున్నాయి అక్కడ, చక్కగా పడుకుంటున్నారు, వాళ్ళ ఎతుకులు ఆడుకొచ్చుకుంటున్నారు పిల్లలు. మద్యపాన నిషేధం చేస్తాం, అదే మరి అనేది. తాగితే చెట్ల కిందే పడుకుంటున్నారు, అక్కడే పడుకుంటున్నారు, ఇంటికి రావట్లా. చేయలేదంటారా? చేసిండు కదా, అందుకే చెట్లు పెంచిండు. ఆడ పడుకుంటున్నారు వాళ్ళు పోయి, వీళ్ళు పోయి ఎత్తుకులు ఆడుకొచ్చుకోవాలి కదా మరి. పిల్లలు పోవాలి, భార్యలు పోవాలి, అందరం పోవాలి కదా. అది మద్యపాన నిషేధం. గ్యాస్ బండ్ల రేటు చూస్తే మీకు కనపడుతూనే ఉంది, కరెంటు బిల్లుల రేటు చూస్తే ఎన్నిసార్లు పెంచిండో తెలుస్తుంది. మరి ఇంకా అభివృద్ధి అంటే ఎట్లుండిద్ది? మాకు తెలియాలి కదా, పలాంది అయింది, మాకు పర్లేదులే అనుకోవాలి కదా. అమ్మఒడి అంటాడు 15,000 ఒక్క మనిషికి అంటాడు, దాంట్లో ఎంత ఇస్తాడు అది తెలియాలి. 12,000 13,000 ఇస్తాడు, మిగతా డబ్బులు అడిగిపోతున్నాయి. అలాంటివి లేవు. డోకరాలోని 0 వడ్డీలు అన్నారు, అవి పడ్డాయా? పైకి తిరిగి మాకు వడ్డీలు ఎంత వేస్తున్నాడు అవి తెలియని. ఇట్లా మరి మేమేం చేయాలి? తిరువూరు నుండి కొలిపూడి శ్రీనివాసరావు గారు, నల్లగట్ల స్వామిదాస్ గారు పోటీ చేస్తున్నారు, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? కొలిపూడి శ్రీనివాసరావు గారే రావాలి. గెలుస్తారంటారు, మరి కొత్త వ్యక్తి కదా. కొత్త వ్యక్తి కాబట్టే చూస్తారు. ఇప్పుడు ఆయన అన్నాడు కదా, ఒక ఛాన్స్ ఇవ్వండి మేము చూపిస్తామని. మరి ఆయన చూశారు కదా, ఈయన చూడాలి కదా. మరి స్వామిదాస్ గారు ఇక్కడ లోకల్ వ్యక్తి కదా, అలా ఏం లేదా? మరి లోకల్ వ్యక్తి కాబట్టే 2 సార్లు పోయిండు. ఆయన చేసిన అభివృద్ధి లేదనుకున్నాడు, వెళ్ళిపోయింది. మరి అక్కడ ఎట్ట గెలుతాడు? ఇప్పుడు ఆయన అన్నాడు కదా చంద్రబాబు గారు, ఇక్కడ చెత్త తీసపోయి ఇంకొక ఆడ ఎత్తది బంగారం అయిద్దాన్ని. చెప్పండి. నమస్తే. మీ పేరు? నా పేరు యూసుఫ్ అన్న. ఏం చేస్తుంటారు? నేను చదువుకున్నాను, ఎంబీఏ చదువుకున్నాను. చదువుకున్నాక ఈ బండి పెట్టుకున్నాను. ఎంబీఏ చదువుకున్నాను, అక్కడికి లాస్ట్కి పెట్టుకున్నాను కొబ్బరి బొండలు. ఇప్పుడు జగన్ గారి పరిపాలన చూసారు 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు అనిపించింది వేస్ట్ అని. ఎందుకు? తిరువూరు నుండి కొలిపూడి శ్రీనివాసరావు గారు, నల్లగట్ల స్వామిదాస్ గారు పోటీ చేస్తున్నారు, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఇప్పుడు కొలిపూడి శ్రీనివాసరావు గారు గెలుస్తారు. ఎందుకని ఇంతకుముందు టీడీపీలో ఉన్న స్వామిదాస్ గారు ఇప్పుడు ఉన్నట్టయితే ఏదో బాగుండేది. అది కాదు ఇది కాదు కాలుతో తన్నేసిపోయారు కదా వైసీపీలోకి. ఎందుకు వెళ్ళారు? ఏం సుఖం ఉంటుంది చెప్పండి. స్వామిదాస్ గారు ఇక్కడ ఒపీనియన్ లేదు, ఇప్పుడేమీ లేదు. లోకల్ వ్యక్తి కదా. లేదు, ఇంతకుముందు ఉంటుంది, ఇప్పుడు అది లేదు, అసలు ఏమీ లేదు, ఇక వెళ్ళిపోయింది కదా. విజయవాడ ఎంపీ అభ్యర్థులుగా కేసీఆర్ నాని గారు, చిన్ని గారు పోటీ చేస్తున్నారు, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఇప్పుడు చిన్ని గారే గెలుస్తారు. ఇప్పుడు గెలుస్తారు. నమస్తే అండి. నమస్తే, చెప్పండి. మీ పేరు? హనుమంతరావు. ఏం చేస్తుంటారండి? వ్యవసాయం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారు 5 సంవత్సరాలు, మీకు ఏ విధంగా అనిపించింది? మాకేమీ రుణమాఫీ లేని చెందాల మాకు. అంటే అభివృద్ధి జరిగిందంటారు లేదంటారు? జరగలేదండి. సంక్షేమ పథకాలు ఇచ్చారు కదా, మరి అమ్మఒడి ఎంత మట్టికి మాకు రానే రాల, 2 తడవలే వచ్చినాయి, ఎంత మట్టికి రానే రాల. తిరువూరు నుండి కొలిపూడి శ్రీనివాసరావు గారు, నల్లగట్ల స్వామిదాస్ గారు పోటీ చేస్తున్నారు, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నాను? కొలిపూడి శ్రీనివాసరావు గారు గెలుస్తారంటారు. మరి